ఇది ఒక దావానలంలో ఇప్పటికే వ్యాపించింది. కానీ మనం ఏం చేయాలంటే ముందడుగు వేయాలి. ఎక్కడ ఏం జరుగుతుంది మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. తోటి విద్యార్థి దగ్గర ఏమన్నా అతని ప్రవర్తనలో చిన్న మార్పు వస్తే వెంటనే మాకు తెలియజేయాలి. మేము సార్లకు తెలియజేస్తాం. డ్రగ్స్ను నిరోధించడంలో మనం సర్వకాల సర్వావస్థల యందు జాగరూకులమై ఉండాలి. అందులో విద్యార్థులందరూ కూడా నేను 100% 10th క్లాస్ అయిపోయిందంటే 10th క్లాస్ కాదు, ఇప్పుడు 9th 10th నుంచే స్టార్ట్ చేసిండు. అంటే హీరోలు చూసి కానీ, లేకపోతే పక్క ఫ్రెండ్స్ చూసి కానీ, లేకపోతే పక్క ఇంటి వాళ్ళని కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళని చూసి అలవాటుని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అది కరెక్టా? మనం వాళ్ళని చూసి మనం అడాప్ట్ చేసుకోవడం కరెక్టా? కాదు. అయితే మనం ఏం చేయాలి? మంచి అలవాట్లకి మారాలి. ఒకవేళ అటువంటి ఆలోచన మనకు ఉంటే ఆ ఆలోచనని మన బుర్రలో నుంచి తీసేయాలి. అలా లేదు, నేను సొసైటీలో ఒక మంచి పౌరురాలుగా నేను ఎదగాలి, సొసైటీకి మంచి పని చేయాలి. ఫస్ట్ నేను, నా ఫ్యామిలీ, తర్వాత సొసైటీ. అంతేనా? ఫస్ట్ ఎవరు? ఫస్ట్ మనం, తర్వాత మన ఫ్యామిలీ. మనం మంచిగా ఉంటే మన ఫ్యామిలీని చూడవచ్చు, సొసైటీకి ఏమన్నా ఉపయోగపడవచ్చు. లేకపోతే యాక్చువల్లీ మీరు ఎవరైతే ఈ జనరేషన్ ఉందో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే యంగ్ జనరేషన్, మీరు సొసైటీకి బాగా దేశానికి ఉపయోగపడే పౌరులు మీరు. అదే మీరు డ్రగ్స్కి బానిస అయిపోతే ఏమవుతుంది? చెడు ఆలోచనలు వస్తాయి, క్రైమ్ చేసే అవకాశం ఉంటుంది, దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎందుకు పనికి రాకుండా వీక్ అయిపోతారు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి డ్రగ్స్ జోలికి మీరు వెళ్ళవద్దు. మనం స్లోగన్ చెప్పుకున్నాం, సే నో టు డ్రగ్స్. అంటే డ్రగ్స్ అనేవి మనం తీసుకోము, వద్దు అని చెప్పేసింది. కాబట్టి అంటే ఎందుకు ఇవన్నీ చెప్పడం నేను చెప్తున్నానంటే, నేను కూడా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. మా నాన్న మేస్త్రి వర్క్ చేసి మమ్మల్ని చదివించిండు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను స్పోర్ట్స్ యాక్టివిటీ చేసుకున్నాను. మంచి దృఢ సంకల్పంతో నేను జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేసినాను, జాబ్ కొట్టినాను. అలాగే మీరు కూడా చెడు మార్గం పోకుండా మంచి ఆలోచనతో మంచిగా ఉంటే ఏమైనా సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరు కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కాదు, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా, ఈవెన్ ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా కొంచెం తేడా, ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ ఉంది కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. కానీ తారతమ్యం ఏం లేదు, అందరికి కూడా సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు కృషితో పట్టుదలతో ఏమైనా సాధించవచ్చు. దానికి మన యొక్క ఆలోచన, తర్వాత మన అలవాట్లు మెయిన్ ఇంపార్టెంట్. ఈ డ్రగ్స్ కొన్ని నిషేధితమైన కాదు, ఈ సిగరెటు, మందు ఇవన్నీ కూడా డ్రగ్స్కి దాని కిందకి వస్తాయి. కాబట్టి వాటి జోలికి పోకుండా మీ తల్లిదండ్రులు మీ మీద ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశయాలని నెరవేర్చుకోవాలని చెప్పి, మీ ఆశయాలను నెరవేర్చుకొని మీ తల్లిదండ్రుల ఆశలను కూడా నెరవేర్చాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఈరోజు మనం యాంటీ డ్రగ్ డే, అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి రోజుగా ప్రతి సంవత్సరం కూడా జూన్ 26వ తేదీన మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా పోలీసులు ఎందుకు ఇది నిర్వహిస్తున్నారు అనేది మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని, నాట్ ఓన్లీ పోలీస్. బట్ మేము ఎందుకు ముందుంటున్నామంటే దాన్ని అరికట్టడంలో, నివారించడంలో, నేరస్తులను శిక్షించడంలో మేము ముందుంటాం. కాబట్టి మా ద్వారా అయితే ఇది ఇంకా త్వరగా సమాజంలోకి వెళ్తుంది అనే ఉద్దేశంతో పోలీస్ని ప్రధానంగా ప్రభుత్వం ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఏం చేస్తే దేనికి ఏం పనిష్మెంట్ ఉంటుంది,
ఏ విధంగా మీరు శిక్షార్హులు అవుతారు అనేది తెలిసినప్పుడు అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుస్తుంది. దాని ఉద్దేశంతో పోలీస్ యొక్క రోలు చాలా ప్రముఖంగా ఉంటుంది డ్రగ్స్ను నివారించడంలో. ఒక వ్యక్తి డ్రగ్స్ను కలిగి ఉంటే ఎటువంటి నేరాన్ని చేసిన వారు అవుతారు, దాన్ని సేవిస్తే ఎటువంటి నేరాన్ని చేసిన వారు అవుతారు, అప్పుడు వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయి అనే అన్నీ కూడా పోలీసు వారికి తెలిసి ఉంటుంది. కాబట్టి అవన్నిటిని మీకు తెలియజేసి ఇవి తీసుకోవడం ఎంత ప్రమాదకరం అనే విషయాన్ని మీరు తెలుసుకొని పక్కన వారి దగ్గర ఉన్నా, ఒకవేళ మీరు తీసుకుంటున్నా, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు తెచ్చిస్తున్నా, అటువంటి వాటిని మీరు ఇమీడియట్గా స్టాప్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ రోల్ని ప్రధానంగా తీసుకొని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని లాస్ట్ 1 వీక్గా మేము చాలా స్కూళ్ళలో కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ రూపంలో కూడా కండక్ట్ చేయడం జరిగింది. సమాజం మీద దీని యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి అనే దాని గురించి కూడా మనం చాలా స్కూళ్ళలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి చాలా మంచిగా దాని గురించి వాళ్ళకి తెలిసినటువంటి విషయాల్ని రాయడం జరిగింది, ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఎన్డీపీఎస్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టం సపరేట్గా డ్రగ్స్కి సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్ ప్రివెన్సివ్ సబ్స్టాన్స్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నాట్ ఐపీసీ అండ్ నాట్ సిఆర్పిసి, సపరేట్గా ఎన్డీపీఎస్కి డ్రగ్స్ గురించి ఒక చట్టం ఉంటుంది. ఈ చట్టంలో డ్రగ్స్ని ఏ రూపంలో తీసుకున్నా కానీ నిషేధిత డ్రగ్స్ని, మన దగ్గర ప్రతి డ్రగ్ కూడా నిషేధించబడింది. కొన్ని స్టేట్లలో, కొన్ని కంట్రీస్లలో కొన్ని డ్రగ్స్ని అక్కడ తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియాలో ప్రతి డ్రగ్ కూడా, మత్తుని కలిగించేటువంటి ప్రతి డ్రగ్ కూడా మన దగ్గర నిషేధించబడింది. దాని ప్రకారం మన దగ్గర డ్రగ్స్ని కలిగి ఉన్నట్లయితే హెరాయిన్, కొకైన్, మార్ఫిన్, ఎండ్రిన్, ఎండోమార్ఫిన్ ఇట్లా రకరకాలుగా, అదేవిధంగా గంజాయి అందరికీ ఈజీగా కన్జంప్షన్కి చౌకగా అతి తక్కువ ధరలో దొరికేటటువంటి ఫస్ట్ది ఏదైతే ఉందో అది ఏంటిది? గాంజాయి. గాంజాయి అనేది ఒక మొక్క, అని ఇంట్లో పెంచుకోవచ్చు, పొలంలో పెంచుకోవచ్చు. చాలా ప్రదేశాల్లో తెలియకుండా తెలిసి కూడా చాలామంది ఇండ్లలో కూడా పెంచుతున్నారు దాన్ని. అది చాలా చౌకగా 100 రూపాయలకి 200 రూపాయలకి కూడా ఇంత ఇస్తూ ఉంటారు. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయిన జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కొండకల్ వాళ్ళు పిల్లలు ఫస్ట్ ప్రైజ్ ఎం నిఖిత 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. క్లాస్. సెకండ్ ప్రైజ్ రహీలా 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. థర్డ్ ప్రైజ్ ఎస్ లోహిత్ 9th క్లాస్. ప్రజలు చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ స్టేజు తర్వాత ఇవన్నీ పెట్టి ఈ యొక్క పరిసరాలని ఒక వ్యాప్తి చెందే విధంగా తయారు చేసినందుకు మన పంచాయత్ సెక్రటరీ గారు వాళ్ళే, పెద్దలు సత్యం గారికి, గోపాలన్నకి, వెంకటేష్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు కాన్సెప్ట్ ఎప్పుడు జరుగుతుంది, దాని తర్వాత నెక్స్ట్ ఉంటుంది. అందరు రెడీయా? మీరు అందరు కూడా ప్రాచీన గ్లోబల్ స్కూల్ వాళ్ళు ఒకళ్ళు, కొండకల్ స్కూల్ వాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు నిలబడతారు. అట్లా లైన్ ఫార్మేషన్ ఉంటుంది. ఫార్మేషన్ అయిన తర్వాత అదే మనం రిటర్న్ మళ్ళీ ఇక్కడ గోల్ చేసేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ గర్ల్స్. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న
పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కూర్చోండి.